1,00,000 రూపాయల జీతం తీసుకుంటూ మరలా చేయవలసిన సంతకానికి మరలా డబ్బులు తీసుకోవడం అంటే ఇంత దుర్మార్గం ఇంకోటి ఉందా? దాని పర్ఫెక్ట్ గా పేపర్స్ ఉంటే నువ్వు సంతకాలు చేసి వాళ్ళకి పని చేసి పెట్టడం నీ డ్యూటీ. దానికి కూడా డబ్బులు తీసుకున్నట్లయితే దేశాన్ని దోసుకుంటున్నాడు ఈడు కాదు, కూలోడు, కష్టపడేవాడు దేశానికి మేలు చేస్తున్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు. నిజమండి, పొద్దున్నే లేచి ఊడ్చేవాడు ఉన్నాడా? రోడ్లన్నీ దేశానికి మేలు చేసేవాడు కదండి. కష్టపడి లారీ తోలుతున్నాడే, ఈ ఎండ దెబ్బలో లోడేసుకొని ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్రాన్ని నుంచి ఈ రాష్ట్రం తిరుగుతుంటే అతనే దేశానికి సేవ చేస్తున్నాడండి. రైతులు పొద్దునెళ్ళి పాములతో కరిపించుకొని ఏమండి ఇంట్లో ఒక పచ్చడి తిని పండించి వాళ్ళు దేశానికి సేవ చేయట్లేదండి. ఏ లంచం తీసుకోకుండా సరిహద్దుల్లో ఉంటారు. వాళ్ళు లంచం తీసుకుంటే మన దేశం సర్వనాశనం అయిపోయింది. వారు రోషం కలిగి దేశం కొరకు సేవ చేస్తారు. నీకు 1,00,000 రూపాయల జీతం ఉన్నా నువ్వు లంచం తీసుకునేవాడివైతే దేశానికి కీడు చేసేవాడే. లంచం తీసుకోకుండా చేస్తే అలాంటి మహానుభావులకు చేతులెత్తి దండం పెట్టాలి.